ఇదొచ్చి డైవర్టర్ అనమాట. ఇది ఇంట్లో హాటు, కూల్ కలిసి మన షవర్‌లో అయితే గూడా వస్తుంది. దీనికి అడ్జస్ట్‌మెంట్ ఉంటుందనమాట. చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు సివిల్ వ్లాగ్స్. ఈరోజైతే మనం ఈ బాత్రూమ్‌లో మనకి డైవర్టర్ అలాగే ఈ సెటప్ అనేది మనం పైప్‌లైన్ ఎలా నలుపుకోవాలనే దాని గురించి అయితే కంప్లీట్ వీడియో అనమాట. వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్న మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది వచ్చింది మనకి కూల్ వాటర్, హాట్ వాటర్ దీంట్లో లైన్ అయితే దిగుతుంది. మొత్తం లైన్‌లో అయితే గాడులు అయితే కొట్టించేసాం అనమాట. ఈ వీడియోలో ఇప్పుడు మీకు లాస్ట్ వరకు చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ వచ్చి మనకి అవుట్పుట్ తీసుకుంటాం బాత్రూమ్‌కి. ఇన్పుట్ మనకి బయట నుంచి వస్తుందన్నమాట లైను. బయట మొత్తం టోటల్‌గా 1 ఇంచ్ లైన్ అయితే నడిపాం. ఇదిగోండి దీన్ని ఇక్కడ పట్టుకున్నాం. మీరు చూస్తున్నారా? ఇక్కడ పైకి అయితే లైన్ అయితే పెట్టామన్నమాట. టోటల్‌గా లోపల కూడా 1 ఇంచే యూపీవీసీ అయితే నడుపుతున్నాం అనమాట. హాట్ వాటర్‌కి సిపియూసీ లైన్ నడుపుతున్నాం. ఇది టీఏసి మనకి ఇక్కడ 1కి ముక్కాలం టీ అనమాట. ఇది టీ అనమాట మనకి ఇందులో నుంచి అయితే మనకి ఇట్లా వెళ్తుంది. ఇదిగో పైన మీరు చూస్తున్నారు కదా! ఇక్కడైతే మనకి రెడ్యూసర్ అయితే వేసాం. అంటే 1కి ముక్కాలనమాట. డైరెక్ట్‌గా బుష్ ఉన్నా వేసుకోవచ్చు. లేదంటే మనం ఇలాగైనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా చేస్తున్నాం మనకి పైన ప్రెషర్ మోటార్ అయితే పెట్టే అవకాశం లేదు. మనకు మామూలుగా ట్యాంక్ అయితే పెట్టాం మనకు సుప్రీం కంపెనీది. మీరు ఆల్రెడీ గతంలో వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉండేది. ఆ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేసిన ట్యాంక్ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి, వాటి సామాన్ల పేరు ఏంటో కూడా చూపించున్నాను. ఇదిగోండి మనం దీనికైతే మనకి రెడ్యూసర్ అయితే వేసుకుందాం. మనం ఇలా డైరెక్ట్‌గా మనం 1 ఇంచ్ డైరెక్ట్‌గా నడుపుతున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి వాటర్ అనేది స్లోగా రాకుండా మనకి స్పీడ్‌గా అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మనకు ప్రెషర్ మోటార్ ఉపయోగించినప్పుడు ఏంటంటే మనం 3/4 ఇంచ్ వేసుకున్నా సరిపోతుంది. ఆ ప్రెషర్‌కి అదే చాలా ఎక్కువ మనకి. ఇప్పుడు ప్రెషర్ మోటార్ లేదు కాబట్టి మనం నార్మల్‌గా మనకి వీలైనంత వరకు 1 ఇంచ్ అయితే నడుపుతున్నాం అనమాట. ఈ 1 ఇంచ్ మనకి ఇదిగోండి ఇక్కడ అయితే మనకి టీ అయితే ఇందాక చూపించాను కదా! టీ దగ్గర కూడా సొల్యూషన్ అయితే బాగా వేసుకోవాలి. ఈ సొల్యూషన్ మనం వేసేటప్పుడు ఎప్పుడు కూడా యూపీవీసీ వాడేటప్పుడు మనకి రిటర్న్ అయితే సొల్యూషన్ మనం ఎక్కువ వేసామంటే రిటర్న్ అయితే నెడుతుంది. మీరు దాన్ని గమనించుకొని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాను ఇది ఎలా వేసానో. ఇదిగోండి చూడండి ఇలా అయితే వేసుకున్నాను. ఇక్కడైతే పైనుంచి మనకి గ్రేజర్‌లోకి పోద్ది పాయింటు. దానికన్నా ముందు మనం సీలలు అయితే కొట్టుకోవాలి. కొంతమంది డబుల్ సీల్ కొడతారు. కొంతమంది సింగిల్ సీల్ కొట్టి దానికి బైండింగ్ వేరే కట్టేస్తారు. అందువల్ల ఏమవుతుందంటే మనం కట్టేసుకోవచ్చు. మనం ఒకరైనా హ్యాండిల్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు పైప్‌లైన్ పడిపోకుండా. ఇదే అది. ఇదిగోండి. ఇలా సీలకి మనం బైండింగ్ వైర్ కట్టుకుంటే ఒక సీల్‌తోనే మనం కొట్టిన తర్వాత కట్టేసుకోవచ్చు ఈ బైండింగ్ వైర్‌తో పడిపోకుండా. 3 పైపులైనా 2 పైపులైనా కట్టేసుకోవచ్చు అనమాట ఒక సీల్‌తోనే. ఇదిగోండి ఈ లైన్ అయితే మనం ఇక్కడ ఇటు నుంచి నడుపుకుంటూ వస్తాం. ఇదిగోండి ఇక్కడైతే మనకి లాంగ్ బెండ్ అయితే యూజ్ చేసాం. అంటే వాటర్ ప్రెషర్ కోసం. ఇక్కడొచ్చి మనకి హెల్త్ ఫాసెట్, మనకి ట్యాంక్‌ది, మనకి ఎల్బో అయితే వేసాం. లాంగ్ బెండ్ వీలైనంత వరకు ఉన్న వరకు ఆప్షన్స్‌లో వేస్తుంటాం. ఎల్బోకి మనకి లాంగ్ బెండ్‌కి మనకి ప్రెషర్ అయితే చాలా వేరియేషన్ అయితే వాటర్ అయితే వస్తది. మీకు ఎప్పుడైనా కుదిరితే నేను ఒక వీడియో అయితే మీకు క్లియర్‌గా చేసి చూపిస్తాను. ఇదొచ్చి హెల్త్ ఫాసెట్‌కి మన కనెక్షన్ అనమాట. దీనికి కప్లింగ్ ఇక్కడ అవసరం లేదు. కాకపోతే ఇది వేరే దగ్గర వేస్ట్‌గా ఉందని కప్లింగ్ ఆడితే అది కట్ చేసి అయితే వేసాము. దీనికైతే ప్లగ్ డమ్మీస్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ బ్రాస్ ఎల్బోలో మళ్ళీ డస్ట్ కానీ, సిమెంట్ కానీ వెళ్తే మళ్ళీ పాడవుద్ది. ఇదిగో 1 ఇంచ్ డైరెక్ట్‌గా ఇలా తీసుకోబోయాం పైకి లాంగ్ బెండ్ వేసి. ఇక్కడొచ్చి ఇదిగోండి 1కి ముక్కాలు ఎల్బో వేసాము. అక్కడ కప్లింగు యూపీవీసీ టు సిపీవీసీ కనెక్టర్ ఇది. ఇటు యూపీవీసీ పైప్ ఇది. ఇటు సిపీవీసీ అనమాట. ఎందుకంటే మనకి ఈ డైవర్టర్‌లో వచ్చే లైన్‌లన్నీ కూడా హాఫ్ ఇంచ్ థ్రెడ్డింగే ఉంటాయి. ముక్కాలు ఇంచ్ థ్రెడ్డింగ్ రావు. ఇదిగోండి ఇది హాఫ్ ఇంచ్ అనమాట మనకి. అందుకోసం మనం డైవర్టర్ కోసం దీన్నైతే వాడాల్సిందే. సిపీవీసీ అనమాట. మనకి సిపీవీసీలో మాత్రం ఇవి ఉన్నాయి. ఇక్కడ కావలిలో, నెల్లూరులో ఉంటాయో ట్రై చేయాలి. యూపీవీసీలో అయితే ఇలా అయితే లేవు. అందుకోసం మనం సిపీవీసీ కోసం తప్పలేదు. అందుకోసం మళ్ళీ కనెక్టర్ వాడాము అక్కడ. ఇదిగోండి ఇక్కడైతే మనం ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇక్కడ మనకి షవర్ పాయింట్ అలాగే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని అయితే మనం బిగించుకోవాల్సి ఉంటుంది. బిగించుకునేటప్పుడు ఏం ప్రాబ్లం లేదు. కనెక్షన్ ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. దీనికైతే టెఫ్లాన్ టేప్ అయితే వేసుకోండి. మామూలుగా దారం అయితే వేస్తారు. దారం వేస్తే ఫుల్ టైట్ మీద ఉంటుంది. ఒక్కోసారి పగిలే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అదే మీరు టెఫ్లాన్ టేప్ ఎక్కువగా వేసుకొని దానికి కానీ చలాక్ కానీ పూస్తే మనకి థ్రెడ్లు అనేది ఈజీగా నలిగి లోపలికైతే వెళ్ళద్ది. మనకి వెనక పక్క ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడు కూడా. ముందర పక్క లైట్‌గా వేసుకోవాలి. ఎందుకంటే లోపలికి ఎక్కే కొద్దీ టైట్ అవ్వాలి అది. ఫ్రంటే ఎక్కువ వేసేసి వెనక పక్క తక్కువ వేసామంటే కాస్త టైట్ అయిపోద్ది. వెనకాల లూజ్ అయిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగైతే మనం దాన్నైతే చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఇప్పుడు చూసారు కదా! టెఫ్లాన్ టేప్ ఇలా వేసుకొని బాగా థ్రెడ్లు నలిగేటట్టు మనం అదుముకొని తిప్పుకోవాల్సి ఉంటుంది. అలా తిప్పితేనే ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇలా తట్టుకో మనం దాన్ని చేస్తే ఇలా చేసుకోవాలి సార్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇదిగోండి మనకి సొల్యూషన్ ఇది చలాకీ అంటారు. ఈ చలాకీ కూడా ఇది కెమికల్ మనకి గ్లౌజులు వేసుకోవడం మంచిది. మళ్ళీ కడుపులోకి వెళ్తే ప్రాబ్లం. ఇదిగోండి ఇలాగా తిప్పుకోవాలి.
ఇలా తిప్పుకొని మనకి ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం పంప్ రేంజ్తో కానీ అలా సెట్ చేసుకోవాలి. ఇది కూల్ వాటరు వైట్ కలర్ది యూపీవీసీ, సిపివిసి హాట్ వాటర్ కాబట్టి మనం 3/4 ఇంచు ఈ సైజు ఉంటుంది. ఇది 3/4 ఇంచు, అది 3/4 ఇంచు. సైజు చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. అందుకే సిపివిసికి యూపీవీసీకి తేడా అలా ఉంటుందన్నమాట. ఇంకా కింద మాత్రం కంపల్సరీ మనం సిపివిసి వాడాల్సిందే. ఎందుకంటే హాట్ కూల్ 2 వస్తాయి కాబట్టి షవర్కి దీనికి రెండింటికి అదే వాడాలి, తప్పదు. ఇదిగోండి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా అయితే వచ్చింది. వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్గా ఉంటే కావాల వరకు అయితే మీకు కావాలో సర్కిల్, నెల్లూరు సర్కిల్ వరకు ఎక్కడైనా వర్క్ అయితే చేస్తాం. ఎవరికైతే ఇంట్రెస్ట్గా ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి మీకు మెసేజ్ అయితే పెడతాం. ఆ నెంబర్తో మీరు కాల్ చేసి మా చేత పని చేయించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వస్తాను. బాయ్ బాయ్.